ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, దయగల తండ్రి, నీ దయగల పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గత మాసం అంతా మీరు కాపాడి మరి యొక్క నవంబర్ నెలలోకి దేవ మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నిన్ను స్తుతించుంటున్నాం తండ్రి, నీకు వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలో ఉంటుండగా మీ పరలోకపు స్వరమును దేవా, మీ పరిశుద్ధాత్ముని ద్వారా నీ దాసుని మీరు ఎత్తిపట్టుకొని బూరగా శబ్దంగా వాడుకొని మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని, వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, హృదయం మాకు దయచేయమని, నీ సన్నిధిలో భయముతో, భక్తితో, విశ్వాసంతో నీ వాక్యం వినుటకు మీరు కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా సంతోషంగా చెబుదాం, హల్లెలూయా. దేవుని ఎదుట కూర్చునే గుంపులో 2 విభాగాలు ఉన్నాయి. పిలువబడిన వారు, చెప్పాలి, ఏర్పరచబడిన వారు. బాగా వినండి. ఇప్పుడు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారిలో నేను ఏర్పరచబడిన దాన్ని, నేను ఏర్పరచబడిన వాడిని అని గనక మీకు అనిపిస్తే, ఉదాహరణకు ఎవరైనా వచ్చి, సపోజ్ నేనే వచ్చి నువ్వు ఏర్పరచబడ్డావా అని అడిగితే నువ్వు ఒకవేళ చెప్పొచ్చు, నేను ఏర్పరచబడ్డాను అనొచ్చు. అయితే నువ్వు ఏర్పరచబడ్డావు అనడానికి ఎలా రుజువు ఏమిటి అని గనక నిన్ను ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలవు? లేదండి, నేను బలలో చేవేస్తాను కాబట్టి నేను ఏర్పరచబడ్డానని నేను అనుకుంటున్నాను, లేదా నేను బాప్తిసం పొందాను కాబట్టి నేను ఏర్పరచబడ్డానని నేను అనుకుంటున్నాను. ఇలాంటి కొన్ని కారణాలను బట్టి నేను ఏర్పరచబడ్డాను అనే ఒక స్పష్టత లేని ఆలోచనలో మీరుంటే కనుక ఈరోజు మనం వినే అంశము మనకు పూర్తి స్పష్టతనిస్తుంది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే మనం నిజంగా ఏర్పరచబడ్డామా, ఏర్పరచబడితే మనం ఎలా ఉంటాం అనేటువంటి ఒక స్పష్టమైన సందేశాన్ని దేవుడు మనకు అందించబోతున్నారు. ఈ అంశమే ఏర్పరచబడ్డావా అనే ప్రశ్న. పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనం. 2వ సమూయేలు 6:21. నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నిలుచున్న నేను అల్పుడను, అయోగ్యుడను, కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి. మాతో సూటిగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి. మాకందరికీ నీ వాక్కును బయలుపరచమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో బాగా వినండి. ఈ వచనము నేను శుభ ప్రారంభ సదస్సులో జ్ఞాపకం చేస్తూ ఇందులో ఉన్న ఆశీర్వాదాన్ని నేను తెలియజేశాను. అంటే దేవుని సన్నిధిలో నేను ఆట ఆడి తినంటే ఎంత ఆనందంగా, ఎంత పరవశిస్తూ దావీదు ఆనాడు ఆనందించడానికి దేవుడు కృప చూపించాడు. ఈనాడు ఈ నెలంతా అటువంటి పరవశ్యము, అటువంటి ఆనందం దేవుడు మీకు ఈ నెల వాగ్దానముగా ఇస్తున్నాడని చెప్పి నేను ఉదయకాలంలో మీకు తెలియజేయడం జరిగింది ముగింపులో. అయితే ఇప్పుడు నేను తెలియజేసే విషయం ఏంటంటే, బాగా వినండి. ఏర్పరచబడినటువంటి వ్యక్తులలో ఉండేటువంటి గుణాతిశయాలు, అందులో మొదటి అద్భుతమైన గుణాతిశయం ఏంటంటే, ఏర్పరచబడిన వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ఈ మాట మీరు రాసి పెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని యొద్ద ఏర్పరచబడిన గుంపు ఎవరైతే ఉంటారో వారు ఏం చేయరు చెప్పండి? సిగ్గుపడరు. ఇప్పుడు మామూలోడు మందసం దగ్గర నాట్యం ఆడుతున్నాడంటే అనుకోవచ్చు, రాజుగారైనా మామూలుగా అప్పట్లో రాజుగారులు ఏం చేసేవాళ్ళంటే, ఏమండి, వాళ్ళు నడిచేది కూడా అడుగులో అడుగు వేసుకుంటా. మనోడు మామూలు కూడా నడవాడు, ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అమూల్యమైనది అన్నట్టుగా మరి ఆ రాజులు నడిచేవారు.
అంటే మామూలుగా నడవడానికి కూడా ఇష్టపడని ఒక రాజుల మరి పరిస్థితులు ఉన్న కాలములో ఒక రాజయ్య ఉండి సామాన్యులతో కలిసి తనను తాను మైమరిచిపోయి పరవశిస్తూ ప్రభువునందు ఆనందిస్తూ సిగ్గుపడకుండా తాను మందసం ఎదుట నాట్యమాడుతూ ఆనందిస్తున్నాడు. అందుకే పౌలు కూడా అంటాడు రోమపత్రికలో, ఒక్కసారి మీరు యోగ్యులయ్యారంటే మీరు సిగ్గుపడనక్కర్లేని పనివారు అవుతారంట. గట్టిగా చప్పట్లు కొడుతుంది హల్లెలూయా. కొంతమంది ఆరాధన చేయమంటే సిగ్గే, ప్రార్థన చేయమంటే సిగ్గే. ఏమండి, ఒకరికి సువార్త చెప్పమ్మా అంటే సిగ్గే. దేవుని విషయాల్లో సిగ్గుపడవద్దు. మనము దేవుని కొరకు మనల్ని వెర్రివారు, వీళ్ళకి ఏమైనా పిచ్చా వెర్రా, వీళ్ళకి ఏమైనా అని ఎవరేమనుకున్నా మీరేం పట్టించుకోవద్దండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు కొరకు నేను వెర్రివాడను అంటాడు. కాబట్టి మీరు ఏర్పరచబడిన వారు, నేను ఏర్పరచబడిన దాన్ని అని నువ్వు చెప్పుకునే అర్హత నీకు ఉండాలంటే, నేను ఏర్పరచబడిన వాడిని అని చెప్పుకునే అర్హత నీకు ఉండాలంటే బైబిల్ కొంగుసాటున దాపెట్టుకొని ధ్యానవసరంలా. మీకు అర్థమవుతుందా? నేను క్రైస్తవురాల్ని అని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరము లేదు. దయచేసి గమనించండి. కొంతమంది ఉంటారు, నాకు చర్చిలో ఒక్కటేనండి ఆ పేరు, మా వీధిలోకి వచ్చినా, మా ఇంట్లోకి వచ్చినా, మా బంధువుల దగ్గరకు వచ్చినా నా పేరు ఫలానా అని ఎవ్వరికీ తెలీదు. చర్చిలో ఒక్కటే ఆ పేరు పెట్టారు అని చెప్పి, అంటే బయటంతా వేరే మనిషి. మీకు అర్థమవుతుందా? వీలైతే కట్టు బొట్టు కూడా మార్చేస్తుంది, వేషధారణ కూడా మార్చేస్తుంది. దేవుని సన్నిధిలో ఒక వేషం, ఎందుకోసమమ్మా, ఎందుకు ఇలా ఉంటున్నావు, ఎందుకు ఇలా బ్రదర్ అని అంటే, దేవుని ఎదుట నేను దేవుని బిడ్డను అని చెప్పుకోవడానికి సిగ్గుపడే వ్యక్తిగా నువ్వు ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనని వాడెవడో, ఈ మాట గుర్తుపెట్టుకోండి, తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకోను. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. మన దేవుడు నా యేసయ్య అని మనల్ని ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఆయన సన్నిధిలో కానీ సన్నిధి బయట కానీ, అంటే లోకములో కానీ సమాజములో కానీ నీవు దేవుని బిడ్డవని, దేవుని కుమారుడవని, యేసయ్య సంబంధించినటువంటి వ్యక్తివని నువ్వు చెప్పుకోవడానికి లేదా అలా ప్రవర్తించడానికి నువ్వు ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరము లేదు. ఇంకా చెప్పాలంటే మనల్ని బట్టి దేవుడు సిగ్గుపడాలి. మనం బలహీనులము, పాపులము, అల్పులము. ఏమండి, ఎన్నో రకాలుగా మనం దేవునికి అయిష్టమైన వారం, అయోగ్యమైన వారం, ఎన్నో రకాలుగా దేవుని పరిశుద్ధతకు విరోధత్వాన్ని చూపించేటువంటి వారం. చెప్పాలంటే దేవుడు సిగ్గుపడాలి మనల్ని బట్టి, అని ఆయన ఎప్పుడు సిగ్గుపడట్లేదు. ఆయన రెండు చేతులు చాచి ఆయన తన ప్రజలందరినీ, వెదకని వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఇది మొదటి విషయం. ఏర్పరచబడిన వారు సిగ్గుపడరు. మీలో ఆ లక్షణం ఉందా లేదా ఒకసారి సరి చేసుకోండి. దేవుని సన్నిధిలో అమ్మ అందరూ కలిసి ఆరాధన చేద్దాం, అందరూ లేచి నిలబడి ఆరాధన చేద్దామంటే సిగ్గుపడుకుంటా ఒక మూలన చెయ్యెత్తదు, నోరు తెరవదు, పాట పాడదు, కదలదు. ఏమండి, కొంతమంది పురుషుల్లో కూడా, యవనస్తుల్లో కూడా దేవుని కొరకు నీకు సిగ్గెందుకు, మనుషుల్ని ఎందుకు పట్టించుకుంటావు, దేవునితో నువ్వు దగ్గర అవ్వడానికి, దేవునితో సఖ్యత సంపాదించుకోవడానికి, దేవుని యందు పరవశించడానికి, ఆనందించడానికి నీకేం అడ్డొస్తుంది? నీ హోదా అడ్డొస్తుందా, లేకపోతే నీ మొహమాటం అడ్డొస్తుందా? భక్తులు అనేవారు, మా తండ్రి గారు కూడా అనేవారు, సిగ్గు ఎవరి లక్షణం అంట చెప్పండి? సిగ్గు సాతాను లక్షణం. సిగ్గుపడొద్దండి. దేవుని సముఖంలో మనము బహాటంగా దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరమో లేదు అని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఏర్పరచబడిన వారికి ఉండే రెండవ ప్రాముఖ్యమైన లక్షణం నేను జ్ఞాపకం చేస్తాను. 105వ కీర్తన 5వ చరణం మీరు చూసినట్లయితే, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను
మీరు జ్ఞాపకము చేసుకోనండి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారి గుణము ఎలాగుంటుందంటే, వారు ఎల్లప్పుడూ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను తలపోసుకొనొచ్చు, గుర్తు తెచ్చుకొనొచ్చు, జ్ఞాపకం తెచ్చుకొనొచ్చు, మరువక దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. మేలు పొంది మర్చిపోయే కృతజ్ఞతాహీనులుగా ఉండరు, గుర్తుపెట్టుకుంటారు. అందుకే ఆనాడు దావీదు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన చేసిన మేలులను నువ్వు మర్చిపోతున్నావంటే నువ్వు ఏర్పరచబడిన బిడ్డవే కాదు. అప్పుడెప్పుడో బాగా అయిందండి, ఇంకా గుర్తుపెట్టుకోమంటారా? అప్పుడెప్పుడో అయిపోయింది అది. అప్పుడెప్పుడో కష్టాల్లో ఉంటే ఆ ప్రభువును అడిగితే నన్ను బయటికి తెచ్చాడండి, ఇప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు ఎందుకు అంత భక్తి ఎందుకు అని కొంతమంది కృతజ్ఞతాహీనులు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడింది, నరకంలో పడే గుంపులో ఇది ఒక గుంపు. ఎవరైతే దేవునికి థ్యాంక్ఫుల్గా ఉండరో, ఎవరైతే కృతజ్ఞత లేని వారిగా ఉంటారో, మేలు చేసిన మేలును, దేవుడు చేసిన మేలును మర్చిపోతారో, వారి విషయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో ఏర్పరచబడిన వారైతే, అబ్రహాము వంశస్థులారా, యాకోబు సంతతి వారులారా, దేవుడిని చేత ఏర్పరచబడిన ప్రజలారా, మీకు నేను తెలియజేస్తా ఉన్నాను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మీరేముంచుకోవాలా? జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం. రెండు చేతులు పైకెత్తి, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. నాకు ఎంత సిగ్గుండేది తెలుసా? ఎవరన్నా ఎదురుగా నిలబడి మాట్లాడితే, నా గత జీవితం నిజంగా చెబుతున్నా, ముఖం 33 వంకలు తిరిగేది, మూతి అడ్డుపోయేది, ముక్కిట్టిపోయేది. అసలు ఏందో ఎప్పుడు పోతారు వీళ్ళు నా ఎదురు నుంచి అన్నంత సిగ్గు మనిషిని నేను. బంధువులు వస్తే కూడా బయటికి పారిపోయేవాడిని, ఏదన్నా అన్నగారు వాళ్ళే మాట్లాడుకునేవాళ్ళు. అంత మొహమాటస్తుడిని, అంత సిగ్గు కలిగిన వాడిని. ఇప్పుడు సిగ్గే పక్కన పడేసి ఎన్ని వందల మంది అయినా, వేల మంది అయినా, ఎవరైనా, తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా చాలా దేవుని అందు ఆనందిస్తూ దేవుని సేవ నేను చేయగలుగుతున్నానంటే అట్టి కృప దేవుడు ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది నాకు పుట్టినప్పటి నుంచి ఉందండి. మీరు సడన్గా సిగ్గు వదిలేసి మీరు ఆరాధన చేయమంటే నేను యాడ్ నుంచి చేస్తా అంటే మీకు నేనే సాక్ష్యంగా చెప్తున్నా, నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రెండవ విషయం నేను చెప్తున్నాను, ఏర్పరచబడిన ప్రజలుగా మీరు ఉన్నారా? నిజంగా నేను ఉన్నానండి అని అంటే కనుక మీరు రోజు గుర్తు చేసుకుంటారు. మీ జీవితంలో పెద్ద పెద్ద సమస్యల నుంచి దేవుడు దాటించాడు. ఎన్నో ఉపద్రవాలు లాంటి పరిస్థితుల నుండి, ప్రాణ సంకటమైన పరిస్థితుల నుండి, అవమానకరమైన పరిస్థితుల నుండి, నీ జీవితం ముగించబడుతుంది అనే పరిస్థితుల నుండి, భయంకరమైన రోగముల నుండి, విపత్తుల నుండి దేవుడు నిన్ను తప్పించి బయటికి తీసుకొని వచ్చాడు. రోజు అది నువ్వు జ్ఞాపకము చేసుకుంటే నీలో ఉన్నటువంటి ఆ స్థితి, భక్తి స్థితి నిరంతరం స్థిరంగా ఉంటుందని ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నా. తర్వాత మూడవదండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏర్పరచబడినటువంటి వారు ఖచ్చితంగా చిగురించే వారిగా ఉండాలి. ఇప్పుడు 12 కర్రలు తెచ్చి సాక్ష్యపు గుడారంలో పెట్టారు. 12 కర్రలు పిలువబడ్డాయి. పిలువబడిన కర్రలన్నీ చిగురించాయా? ఏర్పరచబడిన అహరోను కర్ర చిగురించింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు పిలువబడిన వారు ఉంటారండి, కర్రల్లాగా ఉంటారు వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో. కానీ ఏర్పరచబడిన వారు చిగురించిన అనుభవంలో ఉంటారు. చిగురు అంటే ఏంటి? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, ఆ చిగురు క్రీస్తే. అంటే వాళ్ళలో నుండి క్రీస్తు బయటికి వస్తాడు.
క్రీస్తు తత్వం బయటికి వస్తుంది, క్రీస్తు ప్రేమ బయటికి వస్తుంది, క్రీస్తు యొక్క సువార్త బయటికి వస్తుంది. పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండం 17వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూసినట్లయితే, అప్పుడు నేను ఎవనిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును అన్నాడు. చూసారా? చిగురించిన అనుభవంలో దేవుడు నిన్ను ముందుకు తీసుకొని వెళ్తాడు. చిగుర్చినటువంటి ఒక చక్కని అద్భుతమైన అనుభవంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. మోడుబారిన స్థితిలో నిన్ను ఉంచడు. మీరు అందుకే చిగురించాలి, పచ్చగా ఉండాలి, దేవుని ఎదుట కలకలలాడుతూ ఉండాలి. కళావిహీనంగా నేను పలకను, ఉలకను, కదలను, మెదలను, నేను ఒక బండరాయిని అన్నట్టుగా ఉంటే గనక దాని విషయంలో నీవే ఉత్తరవాదివి. చిగురించాలి, దేవుని ఎదుట సున్నితంగా మారాలి, దేవుని ఎదుట జీవం పోసుకోవాలి. కర్రలో జీవం ఉంటుందనండి, మీరు చెప్పండి. ఎప్పుడన్నా ఇప్పుడు మీ ఇంట్లో కర్రలు పెట్టుంటారు కదా, ఆ మూలకి అట్లా గోడలకి సైడ్కి ఎప్పుడన్నా వాడడానికి పెట్టుంటారు కదా. దాంట్లో ఎప్పుడన్నా అరే సడన్గా ఏంటి దీంట్లో నుంచి కొమ్మ వచ్చింది అని మీకు ఎప్పుడన్నా చూసారా? ఏమండి, నువ్వు దాన్ని 10 సంవత్సరాలు పెట్టి అది అట్నే ఉంటుంది. అది చెట్టుగా మారదు, కొమ్మగా మారదు, దాంట్లో నుంచి ఒక చిగురు రాదు, ఒక ఆకు రాదు. ఎందుకంటే అది ఆల్రెడీ మోడుబారిపోయిన కర్రగా ఉన్నది. కానీ ఇప్పుడు అహరోను కర్ర కూడా మోడుబారిన కర్రనే, అదేం ఫ్రెష్గా చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చిందేమీ కాదు. ఏర్పరచబడిన వారు ఏదో పైనుంచి ఊడిపడిన వాళ్ళని నేను చెప్పట్లా. ఏర్పరచబడిన వారు కూడా ఒకప్పుడు మోడుబారిన జీవితాలు, మొద్దు జీవితాలు, ఏమండి, ఎండిపోయిన జీవితాలు, జీవము లేని జీవితాలు. కానీ దేవుడు వారిని మార్చాడు, ఏర్పరచుకున్నాడు, చిగురింపజేశాడు, ఫలింపజేశాడు, దేవుని కొరకు పచ్చగా మారేలా చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. మోడుబారిన జీవితాలను చిగురింపజే మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు. చప్పట్లు కొట్టాలి హుషారుగా. ఓ నదుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి చిగురించిన అనుభవంలో నువ్వు ఉండకపోతే, జీవం పోసుకున్న అనుభవంలో, దేవుని కొరకు ఒక జీవము కలిగిన వ్యక్తిగా ఉండని అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే, మీరు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు వృద్ధుడవి. అంటే సాక్ష్య గుడారంలో ఉన్నావు కానీ నువ్వు కర్రవే, నువ్వు చిగురించలేదు. చిగురించిన అహరోను కర్రకి ఎక్కడ చోటు లభించింది చెబుతారా? మందస్సము లోపల. మీరు గమనించండి ప్రియమైన వాళ్ళ, దేవుడు ఈ దినాన మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. చిగురించకపోతే నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి కాదు. 4వ అద్భుతమైన గుణాతిశయం నేను తెలియజేస్తాను. దినోత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. 29:11 నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపము వేయుచుండుటకును, ధూపం వేయుట ప్రార్థనకు గుర్తు, పరిచర్య చేయుట, తర్వాత దేవుని సన్నిధిలో నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనక మీరు అశ్రద్ధ చేయకండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మాట చాలా విలువైనది. 4వ మాట నేను చెబుతున్నా, దేవుని చేత ఏర్పరచబడినోడు ఎప్పటికీ అశ్రద్ధ చేయడు. ఏమండి, ఉద్యోగం అన్నా 1 రోజు 2 రోజులు ఎగ్గొడతాడు కానీ దేవుని సన్నిధి ఎగ్గొట్టాడు.
మీరు గమనించండి, దేవుని పని, దేవుని బాధ్యత, దేవుడు నీకు అప్పగించిన ఒక అద్భుతమైనటువంటి నడిపింపు, దేవుని సన్నిధిలో నిలిచే ధన్యత. ఏర్పరచబడిన వ్యక్తివైతే నువ్వు ఎన్నటెన్నిటికీ నువ్వు అశ్రద్ధ చేయవు. ఎక్కడో తిరగడానికి, ఎక్కడో ఉండడానికి, ఇక్కడ ఆరాధన జరుగుతుంటే ఇంకో చోట ఉండడానికి నీ మనసు ఒప్పదు, నీ ప్రాణము చెలిస్తుంది, ఆగలేవు, పరిగెత్తుకొని వస్తావు దేవుని సన్నిధికి. ఇచ్చేది వారానికి ఒక పూట, ఆ పూటను కూడా ఎంత సింపుల్గా నువ్వు త్రోసివేస్తున్నావంటే నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివని ఎలా అనుకోగలవు? ఏర్పరచబడిన వ్యక్తులు బుగులు చెందుతారు, భయము చెందుతారు, ఆందోళన చెందుతారు. అయ్యో దేవునికి సమయమే లేకపోయానే. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో రాలేనప్పుడు కూడా వారు బాధపడతారు, కృంగిపోతారు. అయ్యో ప్రభా, ఈ వారము నాకు వెలితిగా ఉంటుంది, నీ సన్నిధికి నేను అడుగు పెట్టలేకపోయాను, నీ సన్నిధిలో సంఘములో నేను మరి ఆనందించలేకపోయానని బాధపడతారు. ఏర్పరచబడిన వారు ఎప్పటికీ కూడా అశ్రద్ధ చేసేవారిగా ఉండరు, శ్రద్ధ వహిస్తారు. దేవుని సన్నిధిలో తప్పనిసరిగా వారు కనపడతారు. అనేక విషయాల్లో వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయాల్లో శ్రద్ధ వహించేటువంటి నడిపింపు దేవుడు వారికి ఇస్తాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 5వ ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది చాలా విలువైన విషయము, దయచేసి గమనించండి. ఏర్పరచబడిన వారికి దేవుడు మాట్లాడే ఒక నడిపింపు దేవుడు ఇస్తాడు. అదేమిటో మీరు చూడండి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరికి రావాలి. ఈ మాట చూడండి. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనక వారి నోటి మాట చేత ప్రతి వివాదము, దెబ్బ విషయమై ప్రతి వ్యాజ్యమును విమర్శించబడవలెను. ఏర్పరచబడిన వారికి దేవుడు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. అదేమిటంటే, ఒకటి, నువ్వు దీవించే వ్యక్తిగా ఉండాలి. రెండవది, ఏదైనా పొరపాటు జరుగుతున్నప్పుడు, తప్పు జరుగుతున్నప్పుడు, నీ చుట్టూ ఉన్నవారు దారి తప్పుతున్నప్పుడు, దారి తొలగుతున్నప్పుడు నీవు విమర్శించే వ్యక్తిగా ఉండాలి. న్యాయ విమర్శ. వేరే లోక సంబంధమైన విమర్శ గురించి నేను చెప్పట్లేదు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నశించుచున్న వారిని, బలహీనపడుతున్న వారిని, తప్పిపోతున్న వారిని, మరి భయంకరంగా అపవాది చేత పీడించబడుతున్న వారిని నీవు విమర్శించడానికి కూడా దేవుడు నీకు బాధ్యత అప్పగించాడు. నేనేమననండి అంటే దేవుడు అంటాడు ఎహెజ్కేలు 2వ అధ్యాయంలో, వాని రక్తమునకు నీవు ఉత్తర అది ఏమన్నాడు దేవుడు? దుర్మార్గత చేయుట చూచి నీవు ఏమీ చెప్పకపోయినందున అతని రక్తమునకు నువ్వు ఉత్తరవాది అవుతావు. నీకు తెలుసు కదా, విచక్షణ ఉంది కదా, విఘ్నత ఉంది కదా, నీ యొక్క కన్నులు తెరవబడ్డాయి కదా. గుడ్డివాడికి దారి చూపించలేడు కదా. నీ కన్నులు తెరవబడినప్పుడు నీవు పక్కనున్న గుడ్డివాడికి నువ్వేం చూపించాలి? దారి చూపించాలి. దీవించే వాళ్ళని దీవించాలి. ఖండించవలసిన, బుద్ధి చెప్పవలసిన, విమర్శించవలసిన వారిని ఏం చేయాలి? విమర్శించాలి. వారిని అగ్నిలో నుండి లాగినట్లు బయటికి లాగాలి. దేవుని మార్గంలోనికి వారిని తీసుకొని రావాలి, హెచ్చరించాలి. ఆ బాధ్యత నీకుంది. చాలామంది ఆ విషయంలో తప్పించుకుంటారు. మాకెందుకు వచ్చిందండి, మమ్మల్ని పోసుకుంటారు, మమ్మల్ని తిట్టుకుంటారు. ఎందుకు మంచి చెప్తే వచ్చిందంట, మా పనేదో మేము చూసుకుంటాం, ఏమన్నా చావని, ఏమన్నా కానీ, ఏమైనా అయిపోని, నేను బాగున్నా, నేను కావాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా, వాళ్ళకు మాత్రం ఏమీ చెప్పను అనేటువంటి ఒక బాధ్యత రహితమైన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు తెలియజేస్తుంది, మంచిది కాదు. ప్రతి దెబ్బ విషయమై, ప్రతి వివాదం విషయమై, ప్రతి విధమైనటువంటి సమస్య విషయమై నీవు ఏర్పరచబడిన వారి చేత వారిని విమర్శ చేయవలెను అని మోషేకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రజలను దీవించుటకు కూడా ఏర్పరచబడిన వారికి బాధ్యత ఉంది. మీరు దీవించాలి. ఏర్పరచబడిన వారికి దేవుడు ఆ ధన్యత ఇచ్చాడు, ఆధిక్యత ఇచ్చాడు. ఆనాడు అబ్రహాముతో అన్నాడు, ఇదిగో నీవు దీవించు వారిని నేను దీవేస్తా, నీవు ఎవరినన్నా శపిస్తే నేను కూడా శపిస్తా.
దేవుడు తెలియజేస్తాను. అంటే అంత పవర్ మనకి ఇచ్చాడు. మీరు భూమి యందు దేన్ని విప్పుదురో పరలోకమందు నేను దాన్ని విప్పేదను, మీరు భూమి యందు దేనిని బంధించుదురో పరలోకమందు నేను దాన్ని, అంటే అంత పవర్ దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ప్రియమైన వారులారా, ఏర్పరచబడిన వారు ఖచ్చితంగా మీకున్నటువంటి ఆ దేవుడిచ్చిన శక్తిని, అధికారమును, బలమును మీరు వినియోగించుకొని అనేకులను దేవుని మార్గంలో, సన్మార్గంలో నడిపించడానికి మీరు పాటుపడాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. రెండే విషయాలు చెప్పి 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఇవి 2 దీవెనలు అని చెప్పాలి, ఆశీర్వాదాలని చెప్పాలి. ఇప్పటిదాకా మీ ప్రవర్తన అంటే ఏర్పరచబడిన వారు ఫలాని విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు నేను చెబుతూ వచ్చాను. ఇప్పుడు చెప్పే 2 విషయాలు ఏర్పరచబడిన వారికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు. అందులో నంబర్ 1, ఇందాక కూడా నేను చెప్పాను, అధికారం దేవుడిచ్చాడని. దీవించే అధికారం, విమర్శించే అధికారం, హెచ్చరించే అధికారం దేవుడిచ్చాడు. ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. హగ్గయి 2వ అధ్యాయం 23వ వచనంలో మీరు చూసినట్లయితే, నా సేవకుడకు షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును అన్నాడు. ముద్ర ఉంగరం అంటే మీకు ఎంతమందికి తెలుసు? ముద్ర ఉంగరం అంటే తెలుసా? ఇప్పుడు గవర్నమెంట్ ఎలా యూజ్ చేస్తుందో తెలియదు, కానీ ఒకప్పుడు గవర్నమెంట్ సీల్ వేయడానికి మరి ముద్ర ఉంగరం ఉండేది. ఆ ఉంగరంతో వాళ్ళు ముద్ర వేస్తారనమాట. ఆ ముద్ర వేయబడిందంటే పైన రాజుగారి దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చిందని, ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఆజ్ఞ వచ్చిందని దాని అర్థం. ఇప్పుడు దేవుడు జెరుబ్బాబెలును ఎలా చేస్తున్నాడు? ముద్ర ఉంగరముగా చేస్తాను అంటే ఎంత అధికారం దేవుడు ఇస్తున్నాడు? ముద్ర, సీల్, దేవుడిచ్చే అధికారం. అంటే నీ ద్వారా, నువ్వు ఏర్పరచబడిన వ్యక్తి ద్వారా నీవు ఎక్కడైతే ముద్రించబడతావో అక్కడ దేవుని కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని అధికారం అక్కడ ఉంటుంది. నీకు అటువంటి అధికారం దేవుడు ఇచ్చాడు. తర్వాత ఇంకొక ఆశీర్వాదం నేను తెలియజేస్తాను. ఇది చాలా విలువైన ఆశీర్వాదం అండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 7వ వచనం చదువుకొని మనం ముగించేసుకుందాం. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. ఎంత చక్కని మాట చూడండి. మీరు పై వచనంలో చూస్తే 5వ వచనంలో, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు తెలుస్తుంది, వాడు నా సన్నిధికి వచ్చి నిలుస్తాడు, నా సన్నిధిలో నేను వానిని చేర్చుకుంటాను, తాను ఏర్పరచుకొనిన తన యొద్దకు చేర్చుకుంటానన్నాడు. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకుంటే రాకడకు పోలికగా ఉంటుంది. ఈ మాట బాగా విని అర్థం చేసుకోండి. ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడతారో ప్రియులారా, ఎవరైతే దేవుని చేత ఎన్నిక చేయబడతారో రేపొద్దున వారందరూ ఏమని తీర్పు తీర్చబడబోతున్నారు? పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు గుంపుగా, పరిశుద్ధుల అద్భుతమైనటువంటి సహవాసములో నీవు ఒక పరిశుద్ధురాలిగా, పరిశుద్ధుడిగా దేవుడు నిన్ను తీర్చబోతున్నాడు. ఎందువలన? ఏర్పరచబడిన వ్యక్తిగా నువ్వు ఇక్కడే సిద్ధపడ్డావు కాబట్టి, పిలువబడిన వారి గుంపుతో నీవు సరిపెట్టుకోలేదు కాబట్టి, ఏదో ఆచారంగా, నామకార్థంగా భక్తిని నీవు ఒక పరిధిలో ఆపివేయలేదు కాబట్టి, ఏర్పరచబడిన ఒక నడిపింపులోనికి, ఒక సమర్పణ గల నడిపింపులోనికి, దేవి యందు భక్తి పారవశ్యాలు కలిగిన నడిపింపులోనికి నువ్వు ఎప్పుడైతే వచ్చావో అంటున్నాడు, రేపు వారందరూ కూడా పరిశుద్ధులు అని ఎంచబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఏర్పరచబడలేదనుకోండి, రేపొద్దున పరిశుద్ధుల గుంపులో కూడా మీరు ఉండే అవకాశము ఉంటుందా? పొరపాటున కూడా ఉండదు. అందుకే కొంతమంది సామెతలు సొలొమోను అంటాడు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట, అయ్యో సమాజ మందిరముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు నేను కొంచెమే దూరం అయ్యాను, బాగానే చర్చికి వెళ్ళాను, బాగానే వాక్యం విన్నాను, బాగానే పాటలు పాడాను, బాగానే ప్రార్థన చేశాను, బాగానే కానుకేశాను, కానీ నామకార్థంగా జీవించాను, ఆశ్చర్యంగా జీవించాను, ఏదో అలవాట్లో
ఒక భాగంగా నేను దేవుని సన్నిధిలో గడిపాను, కానీ ఏనాడు కూడా దేవునితో ఒక భావోద్వేగాన్ని నేను పంచుకోలేదు. ఏనాడు కూడా ఎమోషనల్గా నేను దేవునితో కనెక్ట్ అవ్వలేదు. ఏనాడు కూడా దేవునితో ఒక కన్నీటితో ఏనాడు నేను ప్రార్థన చేయలేదు. ఏనాడు ప్రభు చెబుతున్న మాటలను నా మనసులోకి నేను తీసుకోలేదు. ఏదో అచంచలంగా దేవుని సముఖంలో గడిపేసి వెళ్ళిపోయేదాన్ని. అయ్యో అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి నీతో మాట్లాడుతున్నాడు, మనుషుల మాటలు కాదు. ఖచ్చితంగా దీన్ని మనం స్వీకరిద్దాం. దేవుడి మాటలు మీ అందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి ఏకీభవించి మోకాళ్ళ మీద ఉండాలి, చురుగ్గా ఉండాలి. మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఏర్పరచుకున్న వారు ఎలాగుంటారు, వారి గుణాతిశయాలు ఎలాగుంటాయి, వారి గుణ లక్షణాలు ఎలాగుంటాయి, దేవుడు సూటిగా తేటగా బయలుపరిచాడు. నువ్వు నిజంగా ఏర్పరచబడిన బిడ్డవైతే పొరపాటున కూడా సిగ్గుపడొద్దు. దేవుని కొరకు సువార్త చేయడానికి సిగ్గుపడద్దు. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి సిగ్గుపడద్దు. దేవుని కొరకు వాడబడ్డానికి సిగ్గుపడద్దు. నువ్వు నిజంగా దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డవైతే ఆయన చేసిన మేలులు, ఆశ్చర్య కార్యములు తలపోసుకొనొచ్చు, జ్ఞాపకం చేసుకుంటూ నీ జీవితంలో కృతజ్ఞతతో దేవుని యందు ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు నిజంగా ఏర్పరచబడిన బిడ్డవైతే సాక్ష్య గుడారంలోకి వస్తే సరిపోదు, అక్కడ చిగురించిన ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీలో ఇంకా జీవము లేదేమో, ఇంకా ఫలము లేదేమో, ఇంకా చిగురించలేదేమో, ఇంకా మూడు బారిన స్థితిలో, ఎండిన స్థితిలో, జీవము లేని స్థితిలో, స్పందన లేని స్థితిలో, దేవుని ఎదుట ఏ విధమైన నడిపింపు లేని స్థితిలో నువ్వు ఉంటున్నట్లయితే ప్రియులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఏర్పరచబడిన దానని, ఏర్పరచబడిన వాడనని నేను అనుకోవాలంటే ఖచ్చితంగా నేను చిగురించబడాలి. ఏర్పరచబడినటువంటి వ్యక్తినైతే నేను అశ్రద్ధ చేయకూడదు. నాకు అప్పగించబడిన దేవుని సన్నిధిలో నిలవాలి, పరిచర్య చేయాలి, ధూపం వేయాలి, నీ కొరకు వాడబడాలి. నేను అశ్రద్ధ చేస్తే నేను ఏర్పరచబడిన గుంపులో ఉండలేను తండ్రి. నిజంగా ఏర్పరచబడిన వ్యక్తిని అయితే నేను దీవించే పని పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా నశించిపోతుంటే వారిని సువార్తతో విమర్శించాలి, వారికి సువార్త చెప్పాలి. నా బాధ్యత నాయన, కృప చూపించండి తండ్రి. ఎవరైతే ఏర్పరచబడ్డారో వారికి మీరు గొప్ప అధికారం ఇచ్చారు. వారిని పరిశుద్ధులుగా రేపు నాయన మీరు చేర్చుకోబోతున్నారు. ఇన్ని విషయాలు మీ లేఖనాల నుండి బయలుపరిచినందుకు వందనములు చెల్లిస్తూ మితమైన వాక్యం నీరుగట్టి ఫలింపచేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.